హాయ్ ఫ్రెండ్స్, ఒక హారబుల్ రోడ్ జర్నీ తర్వాత మొత్తానికైతే పిక్నిక్ స్పాట్కి వచ్చేసాం. హారబుల్ అని ఎందుకన్నానంటే మొత్తం రోడ్ అంతా కంకర రాలే. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి, ఎలా ఉందో మీకే తెలుస్తుంది. మేము వచ్చిన రూట్కి ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ అనమాట. కిడ్స్కి ఏవో స్పెషల్ టికెట్స్ ఉన్నాయంటే మా వారు తీసుకుంటున్నారు అక్కడ ఎంట్రన్స్ దగ్గర. అంతకుముందు ఇయర్ వెళ్ళిన పిక్నిక్ స్పాట్ ఇది ఇంచుమించు ఒకేలా ఉంటుందిలేండి. కాకపోతే దాన్ని పమిలేరు రివర్ సైడ్ వ్యూ అన్నారు. ఇది పొగనపల్లి అనే విలేజ్ దగ్గర ఉంది కాబట్టి పొగనపల్లి రివర్ సైడ్ వ్యూ అనే అంతే. కాకపోతే కొంచెం బ్యాక్ డ్రాప్స్ అన్నీ మార్చారులేండి లాస్ట్ ఇయర్కి ఇప్పటికిను. ఇక్కడ ఇసుకతోని ఒక ఆనకట్టలా కనిపిస్తుంది కదా, అది కూడా బ్యాక్ డ్రాప్స్ పెట్టడానికి ఇంకా కూర్చోడానికి బాగుంటుందని వేసారనమాట. ఇక్కడ భవిష్య చూడండి, స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టినట్టు కొడుతుంది. బట్ ఒక సీరియస్ నోట్ అండి, అది మాత్రం చెప్దాం అనుకుంటున్నాను. పిల్లలతో ఇలాంటి వాటర్ స్పాట్కి వచ్చిన ఆ వాటర్ మెంగకుండా ఆడమని మాత్రం చెప్పండి. మరీ చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇంకా మనమే దగ్గరుండి చూసుకోవాలి అంతే. లేకపోతే వాటర్ టబ్స్ ఇచ్చారు కాబట్టి అందులో పెట్టి మ్యాక్సిమం ఎంగేజ్ చేస్తే మంచిది. ఎందుకు చెప్తున్నానంటే ఈ పిక్నిక్ తర్వాత వాటర్ తాగి చాలామంది సిక్ అయ్యారండి పిల్లలు. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అని, హై ఫీవర్ అని, లూజ్ మోషన్స్ అని, ఇలా చాలా సిక్ అయ్యారు పిల్లలు. సో అందుకే చెప్తున్నాను. ఈ బ్యాక్ డ్రాప్స్ దగ్గర ఏవో కొన్ని స్టిల్స్ అయితే దిగుతున్నానులేండి. ఇక్కడ పోట్రీ మట్టి కనిపించిందండి, సరదాగా ఆడుతున్నాను నేను నా పక్కన ఫ్రెండ్ అను. మట్టి ఏంటి కొంచెం అంటే చూడడానికి కొంచెం బ్రౌన్గా ఉన్నా ఫుల్గా చేతులకు బాగా రాసుకుని చూస్తే కొంచెం నల్లగా మంచిగా కనిపిస్తుంది అనమాట. దాంతో అలా ఆడుకుని మళ్ళీ చేతులు కడిగితే మొత్తం చక్కగా సాఫ్ట్గా అయ్యాయి హ్యాండ్స్ అంతా. బాగుంది ఆ మట్టి. నేను కొంచెం కలెక్ట్ కూడా చేసుకున్నాను కవర్లోని. చూపించు పుష్ప, చూపించు. చిన్నప్పుడు మట్టితో వంట సామాన్లు చేసుకుని ఆడేవాళ్ళం, ఆ మెమరీస్ గుర్తుకొస్తున్నాయి. ఆడుకుంటున్నారు అనమాట పిల్లలందరూ, తగ్గేదిలే అన్నట్టు ఆడుకుంటున్నారు చక్కగా. అక్కడ నా ఫ్రెండ్ ఒక ఫోటోకి వాటర్ టబ్ ఇవ్వండిరా మళ్ళీ ఇచ్చేస్తానని బతిమలాడుతుంది. వాళ్ళు మాత్రం ఇవ్వడం లేదు. అతి కష్టం మీద తర్వాత ఎలాగో తీసుకుందిలేండి. ఆ తర్వాత నేను తను కూడా దిగాము ఒక ఫోటో. ఇంకా లంచ్ టైం అయిపోయిందండి. అక్కడ వంట అక్కడ చేస్తున్నట్టున్నారు. ఈ ఎండలో పాపం చాలా కష్టపడుతున్నారు. మేము ఈ లంచ్ పెట్టే టెంట్ దగ్గర కుర్చీలు వేసుకుని కూర్చున్నామండి. ఐస్ క్రీమ్స్ తింటూ చిల్ అవుతున్నాము. వన్స్ లంచ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఎండలో ఎవరు లైన్లో నిల్చుని ఉంటారని దానికన్నా టైంకి ముందే చక్కగా తినేస్తే మళ్ళీ ఫుల్ ఎనర్జీతో ఆడుకోవచ్చని ఇంక అక్కడే ఉన్నాం అనమాట. ఆ దూరంలో పిల్లలు ఆడుకోవడానికి ఒక స్లైడర్ లాంటిది అరేంజ్ చేశానండి. స్టార్టింగ్ మీకు చెప్పాను కదా మా వారు పిల్లలకి ఒక స్పెషల్ టికెట్స్ తీసుకుంటున్నారు అని, దానికోసమే అనమాట. ఇక్కడ పాప్కార్న్ ఇంకా పీచ్ మిఠాయి కూడా అంతా అరేంజ్మెంట్స్ చేశారు. ఇందాకలా మట్టి బాగుందని చూపించాను కదా, దాంతో చూడండి ఎవరో ఇలాగ ఒక ప్లేట్లా వేసారు, బాగుంది కదా. ఇక్కడైతే నెయిల్ ఆర్ట్కి అరేంజ్మెంట్స్ చేశారండి. పిల్లలందరూ ఫస్ట్ నాకంటే నాకని, నాకు ఈ కలర్ కావాలంటే నాకు ఈ కలర్ కావాలని కొట్టుకుంటున్నారు. ఆ పెట్టే వాళ్ళు మాత్రం పేషెన్స్గా పెడుతున్నారు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఈ నెయిల్ ఆర్ట్ పెడుతున్నప్పుడే ఇంకో పక్క తంబోలా జరుగుతుంది అనమాట. అందుకని పిల్లలందరూ హడావిడి పెట్టేస్తున్నారు. నాకు ఫస్ట్ అంటే నాకు ఫస్ట్. బట్ పెట్టేవాళ్ళు ఏం రోబోలు కాదు కదండి ఫాస్ట్గా పెట్టేయడానికి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అంతే. మరి ఎవరికి ఏ కలర్ నెయిల్ పాలిష్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు, అదే పెడతారు. డిజైన్ మాత్రం ఒక 2-3 ఉన్నాయి, వాటిలోనే పెడుతున్నారు. ఈ హ్యాండ్ అయితే భవ్యదేనండి, పింక్ సెలెక్ట్ చేసుకుంది కానీ కెమెరాలో ఏంటో ఆరెంజ్లా కనిపిస్తుంది. మరి అక్కడ నెయిల్ ఆర్ట్ అయితే ఇక్కడ ఫేస్ ఆర్ట్ అనమాట. చాలా బాగా ఇస్తున్నారండి. Third line 500. Housey 1 1000. Housey 4000. 4 houses are there. మొత్తానికి కొంతమంది నెయిల్ ఆర్ట్ దగ్గర, కొంతమంది
ఫేస్ ఆర్ట్ దగ్గర, కొంతమంది తంబోలా అవి ఏవి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే ఇక్కడ వాటర్ దగ్గర సెటిల్ అయ్యాను మొత్తానికి. అదిగోండి భవిష్య ఆల్రెడీ 3 టైమ్స్ నేను మార్చాను దాని డ్రెస్, మళ్ళీ దిగింది వాటర్లోకి. ఇంక వదిలేసాను ఇంకా. Okay. After 75, congrats on the middle line claim. 75 first line, middle line completed. ఎనీవే అదండి మా పిక్నిక్ విశేషాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ బ్యాక్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.